దయచేసి యూరియా బస్తాలు ఎట్లా బుక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న రైతన్నలందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫెర్టిలైజర్ అని టైప్ చేస్తే ఇట్లా మనకి యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఫస్ట్ మనం ఏం చేయాలంటే కుడి సైడ్ పైన కనిపిస్తున్న ఇంగ్లీష్ భాషని తెలుగు కింద మార్చుకోవాలి. 5 ఆప్షన్లు కనిపిస్తాయి. దాంట్లో రైతు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. కింద మన పట్టాదారు పాస్బుక్ లింక్ అయిన ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేసి ధృవీకరించుకుంటే మనకు సంబంధించిన జిల్లా పేరును సెలెక్ట్ చేసుకోమంటది. జిల్లాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓటీపీ పంపండి అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మళ్ళీ ధృవీకరించాలి. అప్పుడు మనకి ఇట్లా సాగు జోడించండి, యూరియా సంచులు బుక్ చేయండి, బుకింగ్ చరిత్ర అని 3 రంగులలో 3 స్టెప్స్ కనిపిస్తాయి. మనం ఫస్ట్ స్టెప్ ఓపెన్ చేసినప్పుడు మన పేరు మీద ఎన్ని పట్టాదారు పాస్బుక్ నెంబర్లు ఉన్నాయి, ఎంత భూమి ఉన్నది అనేది మొత్తం చూపిస్తుంది. అయితే మనకున్న మొత్తం భూమిలో ఎంత భూమిని సాగు చేయబోతున్నాము, ఏ పంటను సాగు చేయబోతున్నాము అనే వివరాలని ఎంటర్ చేసి ప్రకటించాలి. సీజన్ కి ఈ సాగు వివరాలని ఒక్కసారి నమోదు చేసుకుంటే చాలు. బుకింగ్ చేసుకునే ప్రతిసారి మళ్ళీ ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండో స్టెప్ యూరియా సంచులు బుక్ చేసుకోవడం. దీన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్ నెంబర్లు మొత్తం కనిపిస్తాయి. వీటితో పాటు మనం సాగు చేస్తున్న భూమి మరియు పంటను బట్టి మనం ఎన్ని బస్తాలకు అర్హులము అనేది చూపిస్తుంది. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మనకు అర్హత ఉన్న అన్ని బస్తాలను ఒకటేసారి మనం తీసుకోలేము. మనకు అవసరమైన బస్తాలు ఇప్పుడు తీసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత మిగతా బస్తాలు తీసుకోవచ్చు. మొదటి దశను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన మండలాన్ని ఎంచుకొని యూరియా బస్తాలు అందుబాటులో ఉన్న సొసైటీ గానీ ఎరువుల దుకాణాన్ని గానీ ఎంచుకొని కావాల్సిన బస్తాలు ఎంటర్ చేసి బుక్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఒక బుకింగ్ ఐడి వస్తుంది. దాంతో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకుపోయి సొసైటీలో ఇచ్చి కావాల్సిన యూరియా బస్తాలు తీసుకోవచ్చు. ఈ బుకింగ్ చేసే క్రమంలో మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీ దగ్గరలో ఉండే ఏఈఓ గారిని సంప్రదించి కావాల్సిన సహాయం పొందండి.